అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే లవ్ మూవీస్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఫేమస్ అయ్యేవాడు, ఈ మూవీకి అయితే అది ఓల్డ్ డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. సో నెక్స్ట్ లెవెల్ ఉంది బీజం వరకు. నాగ చైతన్య యాక్టింగ్ అయినా సరే, లేదంటే సాయి పల్లవి యాక్టింగ్, ఇద్దరు ఇరగబడి యాక్ట్ చేశారు, దుల్ల కొట్టేశారు. అసలు జనరల్గా మనకి సాయి పల్లవి వేరే మూవీస్లో అదర్ హీరోస్ని డామినేట్ చేస్తుంది, బట్ ఈ మూవీలోకి వచ్చేసరికి నాగ చైతన్య ఎక్కడో సాయి పల్లవిని డామినేట్ చేశాడన్న ఒక ఇది వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ రెగ్యులర్గా మనం సాయి పల్లవిని చూస్తుంటాం కాబట్టి ఈ మూవీలో కొంచెం నాగ చైతన్య అంత బాగా చేసేసరికి సాయి పల్లవిని డామినేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ బెస్ట్ సీన్ అంటే ఒక జైలు రిటర్న్ సీన్ అయినా సరే, లేదంటే ఒక పెళ్లి కార్డు చూసే సీన్ ఉంటుంది, ఆ సీన్ అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. ఎంత సెటిల్గా చేస్తారని అదే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నేను శ్రీకాకుళం నుంచి కాబట్టి నాకు జనరల్ వాళ్ళ స్టోరీ నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకొని స్టోరీని కంప్లీట్గా చేంజ్ చేశారు. బట్ వాటి వరకు కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయాను, కానీ లవ్ స్టోరీ వరకు బాగా కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది, అండ్ జైల్ సీన్స్ కూడా కంప్లీట్గా ల్యాగ్ అనిపించింది. యా, శివుడు సాంగ్ ఒకటి ఇద్దరికి సాంగ్ ఉంటుంది, ఆ డ్యాన్స్ అందులో సాయి పల్లవి కంప్లీట్గా డామినేట్ చేసింది. 100% కంప్లీట్గా న్యాయం వచ్చింది. డెఫినెట్గా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయితే అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది అన్న, కంప్లీట్గా ల్యాగ్ అయితే కాదు, కానీ యాక్షన్ ఉంది, కానీ అది స్టోరీకి అవసరం లేని యాక్షన్. అది వాళ్ళు కావాలని పెట్టుకున్న సినిమాకి లైబ్రరీ పెట్టుకుని ఉన్నారు. కాకపోతే అది ఒరిజినల్ స్టోరీ అది కాదు, వేరేది ఉంటుంది. అది కొంచెం ల్యాగ్, సినిమాకి ఏదైనా ల్యాగ్ ఉందంటే అది కొంచెం తగ్గించి ఇంకొంచెం లవ్ స్టోరీ పెట్టుంటే బాగుంటుంది. యా, శ్రీకాకుళం గురించి అనేది లేదా స్లాంగ్ గురించి అయినా బాగా చూపించారు. మనకి స్లాంగ్ అనేది మన పుట్టుకతో వచ్చింది, సో దాన్ని మనం అవలేహన చేయకూడదు అండ్ కామెడీ చేయకూడదు. నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను, నేను శ్రీకాకుళం కాబట్టి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఏ చెప్పంతా సినిమా గురించి ఇద్దరు దుల్లగొట్టేస్తున్నారు, మామూలుగా కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకప్పుడు డిఎస్పీ మనకి ఏదైతే ఒక లవ్ ట్రాక్స్ లేదంటే ఒక సాడ్ బీజం ఇస్తాడో, ఆ డిఎస్పీని మళ్ళీ గుర్తు చేస్తాడు. మనకి ఏదైతే పుష్ప 2కి వచ్చేసరికి డిఎస్పీలో జ్యూస్ అయిపోయింది, అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాడిని పెట్టుకోవాలనుకున్నారు, కానీ ఈ మూవీకి వచ్చేసరికి వాళ్ళందరికీ మంచి ఆన్సర్ అయితే ఇస్తాడు డిఎస్పీ. చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీలో వెళ్ళిపోయినా సరే, సెకండ్ హాఫ్ కంప్లీట్గా సాయి పల్లవి ఆ ఎమోషన్ సీన్స్ అనేది, క్లైమాక్స్ అయినా సరే, ఒక వెడ్డింగ్ కార్డ్ చూసే సీన్ ఒకటి ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమాకి ఎమోషనల్గా చాలా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాడు. దాని వరకు 100 crores అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంత రాదులే అన్న, మీరు అంటారంటే ఎవడో 50,000 1,00,000 వేస్తారు, అలాంటి వేస్ట్. 100 crores అయితే ఈజీగా కొడుతుంది. డెఫినెట్గా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చైతు గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. సింపుల్గా దుల్లగొట్టేసింది చైతు గారు. ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీకి తండేల్, ద లీడర్ చైతు. సో ఇక్కడి నుంచి చైతు గారు తీసుకునే సినిమాలన్నీ కూడా ఒక లెక్కలో ఉండబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అక్కినేని లెక్కలు మారుతున్నాయి అనేది ఈ సినిమాతో. నిన్న ఏదైతే చెప్పారో కార్తీక్ తేడా గారు ఏదైతే అన్నారో, ఆయన ఇచ్చిన కథ మీద ఆయనకున్న నమ్మకం, చందు మొండెడ్డి గారు ఆయనకున్న నమ్మకం, అండ్ అల్లు అరవింద్ గారు నిజంగా చైతన్యకి ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, జాలర్ల మీద తీసినా కొంత కమర్షియాలిటీ, మన తెలుగు సినిమా నేటివిటీకి తగినట్టుగా కమర్షియాలిటీ యాడ్ చేస్తున్నామని ముందే చెప్పారు. లవ్ స్టోరీ అని చెప్పారు. మీరు జాలర్లు అది చూడకండి, లవ్ స్టోరీ మీద తీస్తున్నాము, ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. అదే విధంగా వచ్చింది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ చైతు గారు. అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందన్న. అది అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ వెడ్డింగ్ కార్డ్ చూసి ఆయన ఏడ్చిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. నార్మల్గా ఏడవడం ఉండదు, బట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చైతు గారు. భారత్ మాతాకి జై అన్నట్టు ఉన్నాయి పాకిస్తాన్లో సీన్స్ అన్నీ కూడా. హిందుస్థాన్ ఆ ఇండియన్ ఫ్లాగ్ సీన్, ఆ బొడ్డోడు ఫ్లాగ్ ఎగరేసినప్పుడు వచ్చే ఆ సీన్ ఏదైతే ఉంటుందో, మన ఇండియన్స్కి ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఇలా నిలబడుతుందన్నమాట. సో అది పాకిస్తాన్ సీక్వెన్స్ అంటేనే, ఆ పాకిస్తాన్ పేరు ఎత్తేనే ఒక రకమైన వైబ్ ఉంటుంది. సో అది పెట్టడం, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో సినిమా అయితే అద్భుతం అండి. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్, అండ్ క్లైమాక్స్లో ఒక హ్యాపీ ఎండింగ్. సాడ్ ఎండింగ్ ఉంటుందేమో, ఎలా ఉంటుందని చాలామంది అనుకున్నారు, బట్ హ్యాపీ ఎండింగ్. అండ్ ఆ ఎండింగ్ కూడా మనం బయటకు వస్తూ ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తాం. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. 1.5 yearకి 100% న్యాయం చేశారన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, చైతు గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ చందు మొండెడ్డి గారికి అక్కినేని ఫ్యాన్స్ ఏం చేసినా కూడా తక్కువ అయిపోతుంది. ఏదైతే ప్రేమల్లో చూపించారో సవ్యసాచి అనుకున్నారు, బట్ తగ్గింది. బట్ మళ్ళీ తండేల్ సినిమాతో అక్కినేని అభిమానిగా ఆయన అక్కినేని అభిమానులకు ఏం కోరుకుంటున్నారు, అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వాలి అని పట్టుదలతో తీశారు. అక్కినేని అభిమానులకు కావాల్సిందే ఇచ్చారు.
ఛాన్సెస్ తండేల్ 2కి ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఉంటే ఒకవేళ లీడ్ ఏమి ఇవ్వలేదు, లీడ్ ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా వాళ్ళు పాకిస్తాన్లో దొరికిపోతే, వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ ఇంకోసారి నువ్వు పాకిస్తాన్లో దొరికిపోతే మళ్ళీ తండేల్ 2 వస్తుందని. సో అలా ఉంటే తండేల్ 2 వచ్చే ఛాన్స్, బట్ లీడ్ అయితే ఏం లేదు. చైతన్య గారి కెరియర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. 100% లవ్ మూవీ తర్వాత ఇది 100% సూపర్ హిట్ మూవీ. బెస్ట్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. చైతన్య గారు ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తున్నారు. అది ఈ మూవీతోనే ఒక మ్యూజికల్ అండ్ లవ్లీ హిట్గా నిలిచింది. February 14కి బెస్ట్ మూవీ. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్కి ఈ మూవీ పండగగా నిలిచింది. యావరేజ్ ఫ్లిక్ అనిపించింది అన్న. ఎందుకో ఎక్కడో సినిమాటిక్ లిబర్టీ అనేది చాలా ఎక్కువ తీసేసుకున్నారనిపించింది. హీరో హీరోయిన్ యాక్టింగ్స్ వల్ల నువ్వు సినిమా థియేటర్కి వచ్చేయాలంటే అది ఎప్పుడు జరగదన్న. ఎక్కడో మీకు సినిమా థియేటర్కి జనాల్ని రప్పించగలిగే ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో అయితే చాలా లేవనిపించింది అన్న. ఒక 2-3 సీన్స్ అంటే ఆయన పాకిస్తాన్లో ఇండియా గురించి నిల్చోవడం అండ్ జనాల గురించి నిల్చోవడం అనేవి ఒక 2 సీన్స్ కనిపించాయి. బట్ యాజ్ ఎ తాండేల్ వాళ్ళు చెప్పారు ఓకే లవ్ స్టోరీ సగం, తాండేల్ స్టోరీ సగం అని. కానీ లవ్ స్టోరీ ఎక్కడో బాగా ఓవర్ షేడ్ చేసింది తాండేల్ ఒరిజినల్ స్టోరీ. కొన్ని సీన్స్ చూపించచ్చు అన్న. గుజరాత్ వాళ్ళు పడే బాధ, ఇట్స్ నాట్ ఈజీ కదా. శ్రీకాకుళం నుంచి గుజరాత్ ట్రావెల్ అయ్యి అక్కడ ఎన్నో కష్టాలు పడి 9 months అక్కడే ఉంటారు. సో అలాంటి ఎలిమెంట్స్ ఇంకొంచెం బాగా చూపించుంటే ఎక్కడో బాగుండేది. అదంతా వాళ్ళ లవ్ స్టోరీ అనేది చాలా ఓవర్ షేడ్ అనిపించింది అన్న. సాయి పల్లవి గారు కానీ నాగ చైతన్య గారు కానీ వాళ్ళకి పేరు పెట్టాల్సిన అవసరం లేదన్న. నాగ చైతన్య గారి మేకవర్ అయితే చాలా బాగుంది. కానీ సాయి పల్లవి గారికి అయితే ఇది ఇంకా అమరన్లో చూసేసాం. ఇది ఇంకా ఈవిడ ఇంకా ఈ రోల్స్ చేస్తూ వెళ్ళిపోతారు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. బట్ ఏంటంటే మనకి రొటీన్ అయిపోవడం వల్ల కనెక్ట్ అవ్వలేకపోతున్నాం ఏమనిపించింది. లవర్స్ని లాక్కుని రావాలంటే లాక్కు రావచ్చు. బట్ ఒక కంప్లీట్ ఆడియన్స్ని డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ అయితే మూవీలో ఏం లేవు అన్న. అదే అన్న, డైలాగ్స్ అంటూ గట్టిగా ఏం లేవు. కానీ పాకిస్తాన్లో ఇండియా గురించి నిల్చునే సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. For more videos like this, subscribe Big TV channel.